రాష్ట్ర వ్యాప్తంగా దసరా పండుగ శోభ సంతరించుకుంది. పల్లెల నుంచి పట్టణాల దాకా విజయదశమి వేడుకల్లో పాల్గొంటున్నారు జనం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుంకుమార్చన సమర్పిస్తున్నారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు నిర్వాహకులు. ఇవాళ పెద్దమ్మ తల్లి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయంలో వాహన పూజలు కొనసాగుతున్నాయి. పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల సందడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు. కల్పన, చెప్పండి, దసరా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఆలయంలో? ముందుగా V6 ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇక ఈ రోజు విజయదశమి ఉండడంతో అమ్మవారి ఆలయాలకు ఉదయం నుంచే భక్తులు పోటెత్తారని చెప్పుకోవచ్చు. నగరంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అమ్మవారి ఆలయంలో ఈ విధంగానే కోలాహలం కనిపిస్తా ఉంది. ఈ రోజు దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి విజయదశమి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఊరు, వాడ, పల్లె అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా విజయదశమి శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా విజయదశమికి సంబంధించి కూడా వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే అంత మంచి జరుగుతుందనేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఇక విజయవాడ కనకదుర్గ అమ్మవారు ఏ విధంగా మనకు స్పెషల్, అదే విధంగా ఇక్కడ నగరంలో ఉన్న జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి కూడా అంతే ఫేమస్ అవ్వడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. నగర వ్యాప్తంగా నగర నలుమూలల నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉన్నారు అమ్మవారిని. ఒక్కసారి కూడా మనం ఆలయం కూడా చూసుకోవచ్చు. దాదాపు ఈ రోజు విజయదశమి ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక వచ్చే భక్తుల కోసము దాదాపు మనకు ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ రోజుకి సంబంధించి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో దాదాపు 3 క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులందరికీ దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఉదయం నుంచి అమ్మవారికి కూడా ప్రత్యేకమైన పూజలు కావచ్చు, కుంకుమార్చన కావచ్చు చేయడం జరిగింది. ఇక 9 రోజుల పాటు 9 అవతారాల్లో మనకు అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారు. కాకపోతే ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే దాదాపు మనకు 10 అవతారాల్లో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఇక ఈ రోజు 11వ రోజు అమ్మవారు పెద్దమ్మ తల్లి అవతారంలో భక్తులందరికీ దర్శనం ఇవ్వడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నా, అదే విధంగా ఏ పని తలపెట్టినా కూడా అంతా సౌకర్యంగా జరుగుతుందని చెప్పేసి చాలా మంది నమ్మకం ఉండడంతో కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఇక ఆలయం కూడా ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే ఆలయాన్ని కూడా ఎంతో సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారు. తీరొక్క పూలతో అమ్మవారి ఆలయం ఎంతో అందంగా, ఎంతో కాంతివంతంగా కూడా కనిపిస్తా ఉంది. అదే విధంగా వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం కల్పించే విధంగా ఇక్కడ మనం ఏర్పాట్లు కూడా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో పెద్ద ఎత్తున వాహన పూజలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు దాదాపు గత నెల అంటే 22న అమ్మవారికి సంబంధించి కావచ్చు శరన్నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా మనకు మొదలయ్యాయి. దాదాపు 22వ తేదీన అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా పసుపు రంగు చీరలో అమ్మవారి అలంకరణ కూడా మనకు ఎంతో అందంగా కనిపించింది. అదేవిధంగా 23వ తేదీన గాయత్రి దేవిగా ఆరెంజ్ కలర్ చీరలో అమ్మవారి అలంకరణ ఉంటుంది. ఇక మన 24వ తేదీ చూసుకున్నట్టయితే గజలక్ష్మి దేవిగా పింక్ కలర్ చీరలో అమ్మవారి అలంకరణ, అన్నపూర్ణ దేవిగా క్రీమ్ కలర్ చీరలో అమ్మవారి అలంకరణ, లలిత దేవి త్రిపుర సుందరి దేవిగా, శ్రీ రాజరాజేశ్వరి దేవిగా, శ్రీ స్కందమాతగా, శ్రీ సరస్వతి దేవిగా, శ్రీ దుర్గాదేవిగా, అదేవిధంగా మనం నిన్న చూసుకున్నట్టయితే మహిషాసుర వర్ధినిగా కూడా అమ్మవారి అలంకరణ చూసాము, అమ్మవారి అవతారం చూసాము. ఇక ఈ రోజు చివరి రోజు 11వ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారు దాదాపు మనకు పెద్దమ్మ తల్లి అవతారంలో కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా కూడా పెద్దమ్మ తల్లిని దర్శించుకుంటూ ఉన్నారు. నార్మల్ గానే పెద్దమ్మ తల్లి ఆలయంలో మనకు ప్రత్యేకించి ఎప్పుడు కూడా రద్దీ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక విజయదశమి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక అమ్మవారికి సంబంధించి కూడా ఈ రోజు అర్చనలన్నీ కూడా దాదాపు
ఎందుకంటే పెద్ద ఎత్తున రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అర్చనలన్నీ కూడా ఈ రోజు ఏ విధంగా లేకుండా కూడా ఓన్లీ భక్తులకి దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక వీఐపీ తాకిడి కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్ కి ఎక్కువగా ఉండడంతో కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదే విధంగా అమ్మవారికి సంబంధించి కూడా ఈ రోజు అలంకరణ ప్రత్యేకంగా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దగ్గరికి వచ్చి ప్రత్యేక శోభ సంతరించుకోవడంతో అమ్మవారికి వేడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయాలకు వస్తూ ఉండడంతో దాదాపు మనకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా కొనసాగుతూ ఉన్నాయి. దాదాపు నలుమూలలకు సంబంధించి కూడా మనకు దాదాపు ఇటు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి కావచ్చు, అదే విధంగా మనకు మెయిన్ రోడ్ నుంచి కావచ్చు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏ వెహికల్ ని కూడా లోపలికి రానివ్వట్లేదు. ఓన్లీ 2 వీలర్స్ మాత్రమే లోపలికి రాణిస్తూ ఉన్నారు. ఇక వాహన పూజలు అన్ని కూడా ఈ రోజు 2 వీలర్స్ కు మాత్రమే చేస్తూ ఉన్నారు. ఇక పెద్ద వెహికల్స్ ఏవి వచ్చినా కూడా తర్వాత రావాలని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉండడంతో మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, పెద్దవారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, అమ్మవారిని దర్శించుకోవడం ఏ విధంగా అనిపిస్తా ఉంది, దాదాపు వాళ్ళతో ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? సింధు. ఎక్కడి నుంచి వచ్చారండి? గచ్చిబౌలి. సో ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఏ విధంగా అనిపిస్తా ఉంది? ప్రతి ఇయర్ వస్తూ ఉంటారు విజయదశమి రోజు? వస్తామండి దసరా రోజు. దర్శించుకోవడం ఏ విధంగా ఉంది? అమ్మవారిని దర్శించుకుంటే అంటే ఎలాంటి మొక్కులు ఉంటాయి, కోరిన కోరికలు తీరుతాయి ఇక్కడ? అండి అంతా మంచిగా అవుతుంది. ఎంత సమయం అవుతుంది వచ్చి దర్శనం అవ్వడానికి? ఎన్ని గంటల సమయం పట్టిందండి? రద్దీ ఎట్లా ఉంది ఇక్కడ? ఇక్కడ చాలా మంది ఉన్నారు, దర్శనం మాత్రం మంచిగా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. సో చూస్తూ ఉండగా దాదాపు మనకు రద్దీ అనేది కూడా సమయం గడుస్తున్న కొద్దీ పెద్ద ఎత్తున వచ్చి దర్శించుకుంటూ ఉన్నారు. ఇక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా మనకి ఇక్కడ పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నారు. దాదాపు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాము. ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అని చెప్పేసి చెప్పండి. మీ పేరు? మధు. ఎక్కడి నుంచి వచ్చారండి? వైజాగ్ నుంచి వచ్చారా అమ్మవారిని దర్శించుకోవడం? సాఫ్ట్వేర్ ఇక్కడ జాబ్ చేస్తున్నాం, సో అలాగే అమ్మవారిని దర్శించుకోవడం. సో ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఏ విధంగా ఉంది, దర్శనం ఏ విధంగా అయింది? దర్శనం చాలా హ్యాపీగా అవుతుంది. అంతా కమిటీ బాగా అరేంజ్ చేశారు. బట్ అంతా బాగానే ఉంది. నవరాత్రులు కూడా చాలా బాగా చేశారు. ఈవెన్ ప్రతి విజయదశమి రోజు వస్తూ ఉంటారా ఏదైనా అమ్మవారి ఆలయానికి? అమ్మవారి తర్వాతే కదా ఎవరైనా సరే సోమవారం. మరి ఇక్కడ రద్దీ ఎట్లా ఉంది? రద్దీ బాగానే ఉంది, కానీ మేనేజ్ చేస్తారు, బాగానే మేనేజ్ చేస్తారు. అదేం బాగున్నాయా? బాగుంది, సూపర్ గా చేస్తున్నారు. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయని చెప్తా ఉన్నారు. అదే విధంగా రద్దీ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం కలిగే విధంగా మనకు స్క్రీన్స్ ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం ఏ విధంగా జరుగుతూ ఉంది, అమ్మవారికి సంబంధించి పూజలు ఏ విధంగా జరుగుతున్నాయి, అమ్మవారి హారతికి సంబంధించి కూడా మనకు ప్రత్యేకంగా ఇక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి మరి ప్రతి ఒక్కరికి దర్శనం అయ్యేలాగా కూడా ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు. అదే విధంగా చిన్న చిన్న పిల్లలు తీసుకొస్తున్న వారు కనిపిస్తూ ఉన్నారు. ఫ్యామిలీ పరంగా కావచ్చు, దాదాపు ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకుంటే అంతే మంచి జరుగుతుందని చెప్పి చాలా మంది నమ్మకం. అదే విధంగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి అంటేనే కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. దీంతో పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అదే విధంగా అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే కూడా అమ్మవారికి సంబంధించి భవానీ మాత ఎవరైతే సంబంధించి వేసుకుంటారో మాల, వాళ్ళంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు పెద్ద ఎత్తున. అదే విధంగా వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇక వీఐపీ తాకిడి ఉన్నప్పటికీ కూడా సాధారణ భక్తులకి మొదటి ప్రయారిటీ ఇస్తూ సాధారణ భక్తులు దర్శనం కల్పించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అదే విధంగా కూడా మనకు భక్తుల తాకిడి అనేది కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఇక ఈ రోజంతా కూడా ఈ విధంగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న నిర్వాహకులు కూడా చెప్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం ఆలయం కూడా చూసుకోవచ్చు. వివిధ దీపాలతో కూడా కాంతివంతంగా, అంటే విద్యుత్ దీపాలతో కూడా కాంతివంతంగా ఉంది. మరి మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడడం. చెప్పండి, మీ పేరు? ఓకే, సో లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటాం, గొల్లనే ఉంటాం. ఉంది రద్దీ ఇక్కడ? అమ్మవారిని దర్శించుకున్నారా? ఇప్పటికి ఫుల్గా ఉంటుంది అమ్మ. ఏ పండగ వచ్చినా ఫుల్ అమ్మవారు జరుగుతూనే ఉంటాయి పండుగలు. మరి నవరాత్రి ఉత్సవాలు కదా 10 రోజుల నుంచి జరుగుతుంది, అప్పుడు ఎట్లుండే మరి? ఎప్పటికి ఇట్లే, ఇంకా నిన్నమన్నా ఇంకా ఎక్కువ. ఇవాళ ఇంకా వస్తారు, ఇప్పటి ఫుల్ వస్తున్నారమ్మా. మా అమ్మ ఏగండ్ల తల్లి మంచిగా చూస్తుంది, అందరికి చల్లగా దీవెన ఇచ్చి పంపిస్తుంది. మరి వచ్చి అమ్మవారికి సంబంధించి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయి ఇక్కడ? కోరికలు తీరడానికే ఇంత పబ్లిక్ కుప్పలు అవుతున్నారమ్మా, కుప్ప అవుతున్నారు. అమ్మ మొక్కున మొక్కులలో తీరుస్తుంది. మీరు చెప్పండి, మీ పేరు?
సో చూస్తూ ఉండగా దాదాపు పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి చాలా మంది నమ్మకం. సో మరి మనతో పాటు ఆలయానికి సంబంధించిన ప్రధాన పూజారి ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. స్వామి, ఈ రోజు ఉదయం నుంచి భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది, అదే విధంగా అమ్మవారికి సంబంధించి ఏ విధంగా పూజా కార్యక్రమాలు జరిగాయి? శ్రీ పెద్దమాంబ పరదేవతాయ నమః. హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో కలిసి పెద్దమ్మ తల్లి దేవాలయంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా దసరా శరన్నవరాత్రోత్సవాలు వైదిక కార్యక్రమాలు నిన్నటితో ముగిశాయి. నవమితో పూర్తయింది. పూర్ణావతి బలిహరణ కార్యక్రమంతో ఈరోజు విశేషంగా దసరా పండుగ కాబట్టి విశేషమైన అలంకారాలు చేయడం జరిగినది. అదేవిధంగా ఉదయాన్నే 3 గంటలకు అమ్మవారికి అభిషేకము, వేల సంఖ్యలో దర్శించుకోవడం జరుగుతున్నది అమ్మవారిని. అదేవిధంగా ఈ యొక్క 9 రోజులు కూడా నిత్యం కూడా ఈ యొక్క పెద్దమ్మ తల్లి వివిధ రకాల అవతారాలతో లక్షల మందికి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ యొక్క 9 రోజులు ఆగమశాస్త్ర ప్రకారంగా అన్ని రకాలుగా నిత్య హోమాలు, నిత్య అనుష్ఠానాలు, అదేవిధంగా చండీ పారాయణలు, మహావిద్య, చతుర్వేద పారాయణలు ఇవన్నీ ఆగమశాస్త్ర ప్రకారం నిత్యం కూడా జరిగినది. నిత్యం కూడా అన్నప్రసాద వితరణ కూడా జరిగింది. కుంకుమార్చనలు, అభిషేకాదులు కూడా అన్నీ కూడా శాస్త్రోక్తంగా పూర్తయినాయి. ఈరోజు విజయదశమి కాబట్టి ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో వారికి విజయాలు చేకూరుతాయి. కాబట్టి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి గొప్ప పాత్ర కావాలని కోరుచున్నాను. భక్తుల తాకిడి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఈరోజు భక్తుల తాకిడి చాలా ఉదయాన్నే నుండే 3 గంటల నుండే జనాలు ఎక్కువ అమ్మవారు దర్శించుకోవడం జరుగుతున్నది. వేల సంఖ్యలో ఇప్పటికే దర్శించుకున్నారు. అన్ని సదుపాయాలు మా యొక్క చైర్మన్ గారు అన్ని ఏర్పాట్లు చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఆయన దగ్గరుండి ఈ యొక్క పర్యవేక్షణలో కూడా ఈ యొక్క ఉత్సవాలు జరిగాయి. ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులకు తాగునీటి కానీ ప్రసాదాలు కానీ అన్ని కూడా చక్కగా ఏర్పాటు చేశారు. సో చూస్తూ ఉండగా దాదాపు ఈ రోజు అమ్మవారికి సంబంధించి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం 3 గంటల నుంచి కూడా మనకు భక్తుల రద్దీ అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఆలయం ఎంట్రన్స్ నుంచి మనం చూసుకున్నట్టయితే అమ్మవారు ఏ రోజు ఏ అవతారంలో దర్శనమిస్తారో వాటికి సంబంధించి అమ్మవారి రూపాలు కూడా ప్రత్యేకంగా అలంకరించడం జరిగింది. ఏ రోజు ఏ అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారి ప్రత్యేకత ఏంటి అనేది, అదేవిధంగా వచ్చే భక్తులందరూ కూడా అమ్మవారికి సంబంధించి మహిమ తెలుసుకోవాలని చెప్పేసి కూడా ప్రత్యేకంగా బోర్డ్స్ కూడా పెట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే భక్తుల రద్దీ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఇక సమయం గడుస్తున్న కొద్దీ కూడా మరింత మంది వచ్చే అవకాశం ఉంది. ఇక పెద్ద ఎత్తున నగరం అనే కాదు, నగర నలుమూలల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి పెరుగుతా ఉంది. అదేవిధంగా అమ్మవారికి సంబంధించి భవానీ మాల వేసుకున్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు, అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే పెద్దమ్మ తల్లి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సమయం గడుస్తున్న కొద్దీ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వీఐపీ తాకిడి కూడా ఉండడంతో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారనే చెప్పుకోవచ్చు. శ్రవంతి.